అమ్మగారు. ఆ దేవుడే డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్ గారికి ప్రాణభిక్ష పెట్టారు. అమ్మా మైథిలి, ఇదంతా నీ పూజ ఫలితమేనమ్మా. నీ భక్తి, నీ నమ్మకమే మన ఉత్తమ్ని కాపాడింది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చేలా చేసింది. అవునమ్మా, గుడిలో కూడా నూనె అయిపోయినప్పుడు రామయ్య తాత వచ్చి నూనె ఇచ్చుండకపోతే అఖండ జ్యోతి కొండెక్కుండేది. నా పూజ మధ్యలోనే ఆగిపోయి ఉండేది. ఏమంటున్నావమ్మా? నేనేంటి గుడికి రావడం ఏంటి? అఖండ జ్యోతికి నూనెవ్వడం ఏంటి? తాతయ్య, అదేంటి? నిన్న నువ్వే కదా నూనె బాటిల్ ఇచ్చావు. అదెలాగా సాధ్యమమ్మా? రాత్రంతా రామయ్య గారు మాతోనే ఉంటే నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీకు నూనె డబ్బా ఎలా ఇస్తాడు? అమ్మమ్మ, మీరు చెప్పేది నిజమా? తాతయ్య రాత్రంతా మీతో పాటే ఉన్నారా? అవునమ్మా. ఉత్తమ్కి ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయంతో నేను అడుగు కదపలేదు. అలాంటప్పుడు నేను గుడికొచ్చే అవకాశమే లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. అర్థమైందమ్మా, మొత్తం అర్థమైంది. ఇదంతా మైథిలి భక్తికి మెచ్చి ఆమెను కరుణించి ఆ స్వామివారు ఆడిన లీల. అందుకే అక్కడ నాన్న రూపంలో వచ్చి ఆగిపోతున్న అఖండ జ్యోతిని వెలిగేలా చేశారు. ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్కి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి, వీర్రాఘవ స్వామి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. వీరరాఘవ స్వామికి జై. అవునమ్మా, రాడు అనుకున్న డాక్టర్ రావడం ఏంటో, వాడికి ఆపరేషన్ జరగడం ఏంటో, ఆల్మోస్ట్ చచ్చాడనుకున్న వాడు తిరిగి బతకడం ఏంటో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీకు కన్ఫ్యూజింగ్ గా ఉందేమో, నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. మైథిలి మనలో ఏ ఒక్కరిని వదిలిపెట్టదు అని. ఏమంటున్నారు మేడం? అవును, ఆ మైథిలి ఇప్పుడు పగతో రగిలిపోతున్న త్రాచుపాం లాంటిది. తన భర్త ప్రాణాలకి హాని తలపెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఒక్కొక్కరిని లెక్క పెట్టి మరీ వడ్డీతో సహా చెల్లిస్తుంది. అవు మేడం, అసలే ఆ మైథిలి ఫుల్ ఖతర్నాక్ లేడీ. మనల్ని జైలుకైనా పంపిస్తుంది, లేకుంటే చావు దెబ్బైనా కొడుతుంది. అది చావు దెబ్బ కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాన్ని ఫ్యామిలీని దెబ్బ మీద దెబ్బ కొట్టి సమస్యలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరి ఆగిపోయేటట్టు చేస్తాం. హల్వా, ఇప్పటిదాకా చేసింది చాలు. కొన్నాళ్ళ వరకు మైథిలికి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే అమ్మ చెప్పినట్టుగా ఈ మర్డర్ చేయించింది మనమే అని నిరూపించి ఖచ్చితంగా మనల్ని జైలుకి పంపిస్తుంది. అవును, మీరు ఈ ఊర్లో ఉంటారో వెళ్ళిపోతారో మీ ఇష్టం. కానీ మేము మాత్రం దానికి కొన్నాళ్లు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మావా, ఇన్నావా? తల్లి కొడుకులిద్దరూ ఏ కాశీ యాత్ర పోతారట. మనం కూడా ఈ బ్యాంకాక్ పోయి రెస్ట్ తీసుకుందాం మావా. సరే మేడం. నాన్న ఉత్తమ్, ఈరోజు నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావంటే దానికి కారణం నీ భార్య మైథిలి. ఆనాడు భర్త ప్రాణాల కోసం యముడినే ఎదిరించిన సతీ సావిత్రి కంటే మొండిగా పట్టుబట్టి ఆ యముడితోనే పోరాడింది. మరణాన్ని జయించి తిరిగి నిన్ను మాకు అప్పగించింది. ఈ గొప్పతనమంతా, ఈ త్యాగమంతా మైథిలిదే. అసలు నా కొడుకు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకోవడానికి కారణమే ఈ మైథిలి. అమ్మా, అవునన్నా, నేను చెప్పేంత వరకు నిన్ను గడప దాటనివ్వొద్దని మైథిలికి మరీ మరీ చెప్పాను. కాని తనేం చేసింది? నిర్లక్ష్యంతో వదిలేసింది. నువ్వు బయటికెళ్లడానికి కారణమయ్యింది.
దానివల్లే కదా ఆ కిషోర్ గాడు నిన్ను హత్య చెయ్యాలని చూశాడు. అమ్మా ప్లీజ్, మైథిలి చేసిన మంచి పనుల్లో కూడా తప్పులు వెతక్కండి. అలా చేస్తే తను పడిన కష్టానికి, తను చేసిన త్యాగానికి అర్థమే ఉండదు. మైథిలి, మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నువ్వే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు. ఏమండి, మృత్యువు తప్ప మనిద్దరిని ఎవరు వేరు చేయలేరండి. మీరు లేని ఈ లోకం నాకు శూన్యంతో సమానం. మీరు లేని ఈ జీవితం నాకు నరకంతో సమానం. మీకోసం యముణ్ణే కాదు, మనల్ని పొట్టించిన దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మైథిలి. కాదండి, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. పొరపాటును మీకేదైనా అయ్యుంటే ఈ మైథిలి ప్రాణాలతో ఉండేదే కాదు, మీతో పాటు. హే, మైథిలి, ఏంటా మాటలు? అమ్మా మైథిలి, ఉత్తమ్ క్షేమంగా తిరిగొచ్చాడు. ఇంకా ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? అవునమ్మా, రాముల వారికి పూజ చేసిన తర్వాత 11 మంది ముత్తైదువులను పిలుచుకుని కడుపారా భోజనం పెడితే ఆ స్వామి ఎంతో సంతోషిస్తాడంట.